ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుంగబాల్ గారు ఉన్నారు. బాల్ గారు చెప్పండి, అంటే దాదాపుగా 16-17 నెలలు అవుతుంది. సో ఇంకా విద్యాశాఖకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉండడం, మళ్ళీ కొత్త అకాడమీకి రావడం తోటి ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే విద్యా వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. దాదాపు 16 నుంచి 17 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేక విద్యా వ్యవస్థ అంతా కూడా ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కాంచెల్లి హైయర్ ఎడ్యుకేషన్ వరకు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇటు డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇటు టెక్నికల్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఆందోళన పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఒక ఉన్నత స్థాయి సమీక్ష లేక, అంటే ఈ ముఖ్యమంత్రి దాకానే ఆ శాఖ పెట్టుకోవడం వల్ల ఇక్కడ కూడా ఒక సమీక్ష లేక ఇప్పటికి నెక్స్ట్ జూన్ లో మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేరు. అంటే విద్యాశాఖ మంత్రి లేక అప్పుడప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా విద్యా వ్యవస్థను చూస్తారు. అంటే ఎవరు ఏం పని చేస్తారో అర్థమవుతుంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు. అంటే శాఖ ఒకరి దగ్గర ఉంటుంది, పని సమీక్షలు ఇంకోటి చేస్తారు. అంటే పూర్తిగా క్లారిటీ లేక ఈ వ్యవస్థ, విద్యా వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైంది. మేము యావత్ తెలంగాణ విద్యార్థుల తరఫున మేము ఒకటే డిమాండ్ ఇస్తాం, ఈ వచ్చే విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ లోపు మీరు విద్యాశాఖను నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సమీక్ష, అంటే ఒక శాఖ సపరేట్ గా ఒక మంత్రి ఏర్పాటు ఉంటే ఆ మంత్రి దగ్గర విద్యా వ్యవస్థ గురించి అనేక సమీక్షలు ఏర్పడతాయి. ఆ సమీక్షలో విద్యా వ్యవస్థలో గురుకులాలకు సంబంధించిన విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల వ్యవస్థ ఉన్నది. ఇలా ఇంజనీరింగ్ కాలేజీలలో మళ్ళీ ఫీజులు పెంచుతున్నాం అని చెప్పేసి ఇలా ఆందోళన చెప్తున్నారు ప్రజలంతా కూడా. ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకోవాలంటే పేద ప్రజలంతా కూడా ఆందోళన. వీళ్ళు ప్రభుత్వం రాకముందుకి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంది, మేమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, పేద ప్రజలందరూ కూడా చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తామని మాట్లాడారు. ఇలా పరిస్థితి చూస్తే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి ఏమొచ్చింది, ఇలా మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు వేస్తామని చెప్పేసి ఇలా మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అంతా కూడా. అంటే ఇవాళ విద్యాశాఖ మంత్రి లేక ఇలా ఎవ్వరు ఇష్టం వచ్చిన రాజ్యంలో ఈ వ్యవస్థ, తెలంగాణ వ్యవస్థ జరుగుతుంది. అయితే విద్యా వ్యవస్థకు సంబంధించి మాట్లాడితే 10 సంవత్సరాల కన్నా వీళ్ళు వచ్చిన 16 నెలల్లోనే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలో కావచ్చు, మార్కుల విషయంలో కావచ్చు, తర్వాత ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మెరుగైన ఫలితాలు అందించినామని చెప్పేసి అంటున్నారు. మీరే చూసారు, ఇలా వీళ్ళు 16 నెలల్లో అనేక సందర్భాలలో ఇవాళ 10th క్లాస్ పేపర్ లీక్ కావడం, ఇంటర్మీడియట్ పేపర్ లీక్ కావడం, ఇలా విద్యాశాఖ మంత్రి లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు పిల్లలంతా కూడా. అంటే అకాడమిక్ స్టైల్, అంటే ఒక విద్యా వ్యవస్థ ఏ విధంగా జరగాలి, ఏ టైంకు అంటే రివ్యూ చేస్తే ఒక విద్యా వ్యవస్థ ఉన్నత సమీక్ష చేసినప్పుడు ఎగ్జామ్స్ ఏ సందర్భంలో పెట్టాలి, ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతున్నాయంటే చూసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇలా విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఇలా చూసినాం మనం, అనేక సందర్భాల్లో పేపర్ లీకేజ్లే జరిగినాయి. ఇలా అదేవిధంగా ఇలా గతంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో గురుకులాలు, 1008 గురుకులాలు తీసుకొచ్చి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు తీసుకొచ్చి ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఇలా విద్యార్థులకు తీర్చిదిద్దినట్టు గత ప్రభుత్వం. విద్యార్థి వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ గురుకులాల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇలా అక్కడ ఉన్నటువంటి పిల్లలు మొత్తం అంత చాలా మంది కూడా డ్రాప్ అవుట్ అయిపోయారు. అంటే ఎందుకు, అక్కడ ఉన్నటువంటి భోజన వసతి సరిగా లేక, అక్కడ చక్క టీచర్స్ లేక చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ మొత్తం అకాడమిక్ ఇయర్ చూసినాం. మేము గురుకుల బాట విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల బాట చేపడితే గురుకులాలకు రానిలాంటి పరిస్థితి. అప్పుడు మేము పోయిన తర్వాత కూడా చాలా మంది విద్యార్థులు చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు, గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు నాయకత్వంలో అనేక గురుకులాలు తీసుకొచ్చారు. అంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా, అంటే ఒక విద్యార్థి పైన దాదాపు 1,00,000 పైన ఖర్చు పెట్టి పేద విద్యార్థులు మంచి చదువు అందించాలి, ఎడ్యుకేషన్ అని చెప్పేసి పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ అందిస్తే ఉన్నత చదువులు చదువుకుని వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో దాదాపు 1000 పైగా గురుకులాలు తీసుకొచ్చి ఇలా విద్యా వ్యవస్థ అంతా కూడా పటిష్టం చేసినాడు. ఆ పటిష్టం చేసినటువంటి విద్యా వ్యవస్థ ఈయన వచ్చిన సంవత్సరాల కాలంలోనే విద్యా గురుకులాలంతా కూడా ఆగమే పరిస్థితి మనం చూసినాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, పోలీస్ పిల్లలకు సంబంధించిన వాళ్ళకు స్కూల్స్ అండ్ కాలేజెస్ కావచ్చు, అంత బ్రహ్మాండంగా నిర్మించేటివి మీకు కనబడట్లేదా? వీళ్ళు ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏమని పెడుతున్నాం, మళ్ళా దాంట్లో కూడా మళ్ళా ఏది గతంలో తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ కు వ్యతిరేకంగా, అంటే పాలసీ ఏ విధంగా ఉండాలి, అందరికి అనుకూలంగా ఉండాలి. నేను ఏదో చేస్తా అని చెప్పేసి, నేను విద్యా వ్యవస్థ మార్పు చేస్తా అని చెప్పేసి విద్యాశాఖ ఎవరికి ఇవ్వకుండా, ఈయన విద్యాశాఖ ఎవరికి ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకొని స్వయంగా ముఖ్యమంత్రిగా నేను విద్యా వ్యవస్థ అంతా పటిష్టం చేస్తా అని చెప్పేసి ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తెచ్చేది కూడా ఏ విధంగా దానిలో చూడండి ఒకసారి, ఏదైనా నిబంధనలు ఏ విధంగా పెట్టిరు ఒకసారి తెలుసుకోరు మీరు కూడా. ఇవాళ
మీరు ఆ విద్యా వ్యవస్థకు సంబంధించింది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డికి ఆ విద్యా వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన లోపం ఉండడం, అవగాహన లేకపోవడం. అంతే విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండాలంటే ఈయన ఒక హైయర్ ఎడ్యుకేషన్ చదువుకొని ఉంటే, ఒక ఎడ్యుకేషన్ పూర్తి క్వాలిటీస్ ఉంటే ఈయనకి విద్యా వ్యవస్థ ఏ విధంగా నడపాలో తెలుస్తుంది. ఇలా యూనివర్సిటీల పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి మీరు ఒకసారి. యూనివర్సిటీలో మీరు గతంలో యూనివర్సిటీలు ఎట్లుండే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యూనివర్సిటీలు ఏ విధంగా ఉంటే చూడండి. ఇక మొన్న చూసినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి చూసాం. ఈయనకు ఒకవేళ యూనివర్సిటీల గురించి తెలిసి ఉన్నా, విద్యా వ్యవస్థ గురించి తెలిసి ఉన్నా, సెంట్రల్ యూనివర్సిటీల భూములు కూడా ముట్టుకోకపోతాడు, ముట్టుకున్న పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఈయనకు విద్యా వ్యవస్థ మీద ఎటువంటి ప్రేమ లేదు. తెలంగాణ విద్యా వ్యవస్థ మీద ఇంకా ఎందుకంటే కేసీఆర్ గారు అనేక గురుకులాలు తెచ్చారు కాబట్టి వాటి విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దానికి భిన్నంగా ఏదో చేయాలని ప్రయత్నం చేసి ఈయనదో మళ్ళా స్కూల్ తెస్తున్నాడు. ఎక్కడ కూడా తెచ్చేది ఉన్న గురుకులాలను మీరు తీర్చిదిద్దండి. ఇలా దాదాపు 1000కి పైగా ఉన్నాయి కదా గురుకులాలు, వాటిని పూర్తిగా సక్రమంగా నడపండి. వాటిలో ఏ విధంగా గతంలో గత 10 సంవత్సరాలు ఏ విధంగా పిల్లలు పోటీపడి మాకు అందులో అడ్మిషన్ కావాలని పోటీ పడరు, ఇవాళ అందులో పోమని చెప్పి ఎందుకు జరుగుతుంది? గతంలో ఏమో అందులో అడ్మిషన్ దొరకక మంత్రుల దగ్గరికి వెళ్ళి మంత్రులు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినా కూడా అక్కడ సీట్లు దొరకలేని పరిస్థితి ఉండే. ఇవాళ అక్కడ డ్రాప్ అవుట్ అయ్యారు పిల్లలు, మధ్యలో మిడిల్ డ్రాప్ అవుట్ అయ్యి మేము పోమని చెప్పేసి పేరెంట్స్ మీద ఒత్తిడి చేసి ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ విషయం కావచ్చు, ఫెయిల్ చేసిండు. కావాల్సి కేసీఆర్ తెచ్చిన గురుకులాలు కాబట్టి కేసీఆర్ గారు పేరు 4000 స్కూల్ మూతపడ్డాయి, 7 కాలేజీలు 4000 స్కూల్ ఎక్కడ కూడా మీరు ఏంటంటే 4000 స్కూల్ ఎక్కడ కూడా మూత పడలేదు. ఎక్కడైతే స్కూళ్ళల్లో స్ట్రెంత్ తక్కువ ఉందో అక్కడ ఉన్న స్కూల్ కి సంబంధించినటువంటి పక్క స్కూళ్లకు అడ్జస్ట్ చేసి అక్కడ, ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మనం స్కూళ్ళలో కేసీఆర్ గారు వచ్చినాక మన ఊరు మనబడి అని చెప్పేసి 7000 కోట్లు పెట్టినప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ స్కూళ్ళను కూడా తీర్చిదిద్దాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ ద్వారా అందరినీ కూడా డోనర్స్ వెతికి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో తీర్చిదిద్దాలి. ఎందుకంటే పిల్లలు కూడా పేద ప్రజలు ఇంకా కూడా గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా విద్య అందే విధంగా మన ఊరు మనబడి ప్రణాళిక తీసుకొచ్చి 7000 కోట్లు పెట్టి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూళ్లను, ఇక్కడ ప్రైమరీ స్కూల్ కావచ్చు, అటు హై స్కూల్స్ కావచ్చు, వాటిని కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో చేసిండు. ఎడ్యుకేషన్ విషయంలో కేసీఆర్ గారు ఎక్కడ కూడా రాజీ కూడా చేసి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సక్సెస్ అవుతున్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి కూడా తన దగ్గరనే పెట్టుకొని ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండడానికి నా దగ్గర పెట్టుకున్నాను చాలా క్లారిటీగా. అదే చెప్తున్నా, ఎక్కడ కూడా అక్రమాలు తెలియదు, సక్రమాలు కూడా జరుగుతలేదు. అక్రమం తెలియదు, సక్రమం అంటే తన దగ్గర పెట్టుకోవడం వల్ల ఇలా నష్టం జరుగుతుంది తప్ప ఒక విద్యాశాఖ మంత్రికి ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థ, ఎందుకంటే సమీక్ష చేయాలి విద్యా వ్యవస్థ గురించి, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, విద్యా వ్యవస్థ గురించి సమీక్షలు జరగాలి. నువ్వు ఉన్నటువంటి బిజీలో నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకుని ప్రధాన శాఖలన్నీ నీ దగ్గరనే పెట్టుకుని నడపాలని ప్రయత్నం చేస్తడం వల్ల ఈ రాష్ట్రం అంతా కూడా ఆందోళన పరిస్థితి అయిపోయింది. విద్యా వ్యవస్థ మొత్తం పూర్తిగా కూడా చిన్న భిన్నం అయిపోయింది. ఇలా గురుకులాల విషయంలో చూసినాం, దాదాపు 50 నుంచి 60 మంది విద్యార్థులు చనిపోయారు. మీరు మీ దగ్గర ఉందిగా ముఖ్యమంత్రి, ఎన్ని సమీక్షలు పెట్టినాము, ఎందుకు గురుకులాలలో పిల్లలు చనిపోతారు, ఎందుకు గురుకులాలలో పిల్లలు డ్రాప్ అవుట్ అవుతారు, ఎందుకు ఎన్ని సమీక్షలు పెట్టినావు, ఎన్ని సమీక్షల ద్వారా ఇలా అవుట్పుట్ ఇచ్చినావు? మేము కదా ఒక బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల బాట ప్రోగ్రాం తీసుకొని మా కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వంలో కేసీఆర్ గారి సూచన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 1000కి పైన గురుకులాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలన్నింటినీ కూడా తిరిగి అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడికి కూడా పోనీయలేని పరిస్థితి. ఇక ఈ ప్రభుత్వం అక్కడ కూడా పోలీసు వాళ్ళని పెట్టి గురుకులాల పోతుంటే మా విద్యార్థి నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేము విద్యార్థులను నేరుగా కలుస్తాం, మేము విద్యార్థి నాయకులు అక్కడ జరుగుతున్న లోపాలు ఏదో తెలుసుకొని మేము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామంటే కూడా పోనీయలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. మేము యావత్ విద్యార్థుల తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలి. ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి అయినా కూడా ఒక విద్యాశాఖ మంత్రి నియమించి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి మార్పుల పైన సమీక్ష చేసి విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.